నమ్మకం మనిషి మీద ఉంచాలి, ఇతరులు చెప్పిన మాటల మీద కాదు. ధనవంతుడు కావాలన్నా, పేద జీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. సాధించాలి అనుకుంటే పరుపు వీడి ప్రయత్నం మొదలు పెట్టాలి. అంతేగాని పడుకొని పగటి కలలు కంటే ఏం లాభం? నమ్మకం, ప్రాణం రెండు ఒక్కటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. అందుకే నమ్మిన వారిని మోసం చేయవద్దు. మోసం చేసే వారిని తిరిగి నమ్మకూడదు. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను రాజులా నిలబెడుతుంది. అందుకే నీ ఓపిక, నీ సహనమే దానికి పెట్టుబడి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహానీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. బాధ నుంచి నేర్చుకున్న పాఠాలు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. బ్రతకాలంటే నటననైనా రావాలి, లేకపోతే మాటలతో మాయం చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతికుండగానే సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. వినేవారికి చెప్పచ్చు, అర్థం చేసుకునే వారితో మాట్లాడవచ్చు. మూర్ఖంతో ఉన్న వారికి ఏం చెప్పినా ఎలా చెప్పినా వేస్టే. ఎవరూ చూడడం లేదని చేసిన తప్పు, అందరూ చూస్తున్నారని చేసిన అప్పు ఎప్పటికైనా ప్రమాదకరమే. గుర్తించుకో, వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. 1, మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే ఎక్కువ ప్రమాదం. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. మొహమాటానికి పోకుండా లేదు, కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతటకు అవే దూరమవుతాయి. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరవకు. డబ్బులు కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.